అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న చిన్నగా జారుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న జారుకుంటే ఇరుక్కోపోయేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే. రేవంత్ అన్న ఇప్పటి నుండి లేడు ప్లానింగ్లో. దావోస్ నుండి రాకంటే ముందు నుండే రేవంత్ అన్న ప్లానింగ్లో ఉన్నాడు. రేవంత్ అన్న దావోస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు ఫోన్ల మీద ఫోన్లు చేసినట. ఫోన్లు చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వార్డులు ఉన్నాయో మీరే గెలిపించుకోండి, మీరే బాధ్యత వహించాలి, రేపు గెలిచినా కారకులు మీరే, ఓడిపోయినా కారకులు మీరే, ఇక మీ ఇష్టం అని చెప్పి మంత్రులకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత మొన్న కూడా జూమ్ మీటింగ్లో రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతోటి ఇక అన్నీ మీరే, ఓడిపోతే నాకు సంబంధం లేదు, నేనైతే హైకమాండ్కు ఏం జరిగిందో చెప్తా, ఇక మొత్తం కర్మకర్త క్రియ మీరే అని చెప్పి రేవంత్ అన్న చిన్నగా జారుకునే కార్యక్రమం చేసిండు. ఆఖరికి కొన్ని జిల్లాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తులు కూడా రేవంత్ అన్న చెప్పిండట, ఒకవేళ 60 డివిజన్లు ఉన్నా, 55 డివిజన్లు ఉన్నా, ఇంకెన్ని డివిజన్లు ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోతే, ఒకవేళ వేరే పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే కారణం మీరే, ఎక్కువ వచ్చినా మీరే, తక్కువ వచ్చినా మీరే. ఇది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి వర్షం లెక్క కొడుతున్నది. రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. రేవంత్ అన్న ఢిల్లీలో వెరీ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన రకరకాల ఇష్యూస్ పైన తిరుగుతూ ఉన్నాడు. తర్వాత కేంద్రం నుండి రావాల్సినటువంటి బడ్జెట్, తర్వాత కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు, తర్వాత కేంద్రం నుండి రావాల్సినటువంటి పథకాలు, తర్వాత ఢిల్లీ హైకమాండ్తో రేవంత్ అన్నకు ఒక మీటింగ్ కూడా ఉందనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. సో రేవంత్ అన్న ప్రస్తుతం ఢిల్లీలో అటు ఇటు తిరుగుతున్నాడు. అయితే చిన్నగా జారుకునేటటువంటి కార్యక్రమం రేవంత్ అన్న ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ శాతం ఓట్లు రావచ్చు. అంటే 39% నుండి 36% వరకే కాంగ్రెస్ ఓట్లు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అనేది ఒక వర్షన్. లేకపోతే కాంగ్రెస్కి 42% కంటే ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అనేది కూడా ఒక వర్షన్. రేవంత్ అన్న ఎంత టార్గెట్ పెట్టుకున్నాడు తెలుసా? 55% రేవంత్ అన్నకి సంబంధించిన టార్గెట్. హైకమాండ్ ఏమో 48% నుండి 50% వరకు హైకమాండ్కి సంబంధించిన టార్గెట్. అయితే ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈ రెండు ప్రతిపక్ష పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలనేది కాంగ్రెస్ హైకమాండ్ వర్షన్. హైకమాండ్ కూడా రేవంత్ అన్న తోటి ఇదే మాట చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికలలో కాదు, ఏ ఎన్నిక వచ్చినా ప్రతిపక్ష పార్టీల కంటే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలాసార్లు చెప్పిరట. రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు, అన్నిట్లో రేవంత్ అన్న ఫెయిల్ అవుతూ వచ్చిండు. ఇప్పుడు దీంట్లో అన్న సక్సెస్ అయిదాము అనుకుంటే ఎగ్జిట్ పోల్సే రేవంత్ అన్నకు షాక్ గురి చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్సే రేవంత్ రెడ్డికి 65 నుండి 70, అంతకంటే ఎక్కువ రావు. రేవంత్ అన్న ఏమో 110 టార్గెట్, హైకమాండ్ ఏమో 100 సీట్లు టార్గెట్, 100 మనమే గెలవాలనేది హైకమాండ్ వర్షన్. ఇక కరీంనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ కనబడుతున్నది. నిజామాబాదు కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ కనబడుతున్నది. ఇక మిగతా కొత్తగూడెము, మంచిర్యాలు ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్కి కొంత టెన్షన్ వాతావరణమే కనబడుతున్నది. ఒక నల్గొండ మినహాయిస్తే నల్గొండలో కాంగ్రెస్ ఓకే, మిగతా అన్ని ఫ్లాప్ లెక్క కనబడుతున్నది. మరి ఎట్లా చేద్దాం? రేపే రిజల్ట్స్ డే. మరి ఏ విధంగా చేద్దాం అంటే, ఈ రోజు నుండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కొంతమంది లీడర్లతో చెప్తుందట కదా, నాకు తెలియదు, ఒకవేళ ఓడిపోయారు అనుకో, ఒక 60 డివిజన్లు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 డివిజన్లు ఓ కాడు ఉన్నాయి, ఒక జిల్లాలో ఒక డిస్టిక్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 వార్డులో, డివిజన్లు కాదు 60 వార్డులు, ఈ 60 వార్డులు ఉంటే ఈ 60 వార్డులలో ఒకవేళ కాంగ్రెస్కి కనుక 30 వచ్చినాయి అనుకో, ఇక బీఆర్ఎస్కు ఒక 20 వచ్చి, బీజేపీకి ఒక 10 వచ్చినాయి అనుకో, వాస్తవానికి ఇక్కడ రావాల్సింది వాళ్ళ వర్షన్లో 40 టార్గెట్ పెట్టుకుంటారు. లేకపోతే ఇక్కడ 30 రావు అనుకో, కాంగ్రెస్కే 20 వచ్చి, బీఆర్ఎస్కు 30 వచ్చినాయి అనుకో, బీజేపీకి ఒక 10 వచ్చినాయి అనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తారట అంటే, ఇగో ఇక్కడ 60 వార్డులు ఉంటే కేవలం కాంగ్రెస్కి 20 వచ్చినాయి, 10 వార్డులు బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి,
అంటే ఇక్కడ మంత్రి ఫెయిల్, అంటే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ ఫెయిల్, నాకు సంబంధం లేదు. ఇది రేవంత్ వర్షన్, చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక నాకు సంబంధం లేదు. ఒకవేళ గెలిచేది అనుకో, ఒకవేళ ఈ 60 వార్డులు ఉంటే 60 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి ఒక 40 వచ్చి, తర్వాత మొత్తం 60 కాబట్టి బీఆర్ఎస్కి ఒక 10, బీజేపీకి ఒక 10 వచ్చినాయి అనుకో, అప్పుడు రేవంత్ అని ఏమంటాడు, నేను ప్రచారం చేసిన కాబట్టి, నేను పబ్లిక్ మీటింగ్లు పెట్టినా కాబట్టి గెలిచినాం. అంటే ఎక్కువ వార్డులు గెలుచుకుంటేనేమో రేవంత్ అన్న ఖాతాలో వేసుకుంటాడు. ఒకవేళ తక్కువ వార్డులు కాంగ్రెస్ గెలిచినాయి అనుకో, అసలు కాంగ్రెస్ పార్టీ అటల్ ఫ్లాప్ అయింది అనుకో, అప్పుడు రేవంత్ అన్న నాకు సంబంధం లేదు, మొత్తం ఆ ఇన్ఛార్జ్లే చేసిరు, ఆ మంత్రులే చేసిరు, ఆ మంత్రుల వల్లనే ఆ వార్డులని ఓడిపోయినాం, మంత్రులు బలంగా తిరగలేదు, ఆ ఇన్ఛార్జులు బలంగా తిరగలేదు, అందుకే ఓడిపోయినామని చెప్పి ఇట్లా కూడా రేవంత్ అన్న చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చర్చ. కాబట్టి అన్ని విషయాలలో రేవంత్ అన్న ఫెయిల్ 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 లేక ఓడుతున్నది. చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సమయంలో రేవంత్ అన్న దాదాపు 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లలో అన్న గట్టిగా ప్రచారం చేసిండు, భారీ భారీగా సభలు పెట్టిండు. ఆఖరికి నవీన్ యాదవ్ గెలిచినాక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఏమని చెప్పిండు తెలుసా, నేను ప్రచారం చేసిన కాబట్టి గెలిచిండు, లేకపోతే ఓడిపోతుండే అని చెప్పి ఇదే రేవంత్ అన్న చెప్పిండట. రేవంత్ అన్న ఒక్కడు ప్రచారం చేస్తేనే గెలిచిదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ మొత్తం గుత్తపట్టినట్టు తిరిగిరు. మాగంటి సునీతను ఓడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు. రేవంత్ అన్న 7 రోజులే తిరిగిండు. రేవంత్ అన్న తిరుగుడుతోనే గెలిచిండట. రేవంత్ అన్న తన గొప్పలు చెప్పుకుంటాడు కదా, నేను మొత్తం ప్రచారం చేస్తేనే గెలిచిన, అంటే గెలుస్తేనేమో ఆయన గొప్పలు చెప్పుకుంటాడు, ఓడిపోతే నాకు సంబంధం లేదు, చేతులు దులుపుకుంటాడు. నాకు తెలియదు, నాకేం తెలుసు, నేను ఏదో ప్రచారం చేసిన, నేను నా పని నేను చేసుకుంటా, గ్రౌండ్లో చూసుకోవాల్సింది మంత్రులే కదా, గ్రౌండ్లో అంతా తిరగాల్సింది ఇన్ఛార్జ్లే కదా, విత్తనం వాళ్ళ చేతిలో పెడితే నేనేం చేయాలని అంటాడు. రేవంత్ అన్న హైకమాండ్ కూడా ఇదే చెప్తా అని చెప్పిండట. ఒకవేళ రేపటి రోజు కనుక 60 వార్డులు 58 వార్డులలో మనం అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు రాకపోతే, తక్కువ సీట్లు వస్తే హైకమాండ్ నన్ను అడిగితే మీ పేరే చెప్తా. ఇది రేవంత్ అన్న ఆల్రెడీ ఇప్పటి నుండే స్టార్ట్ చేసిందని ఒక చర్చ ఉంది. అంటే చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న దావోస్ పోయిండు, దాదాపు 12 రోజులు దావోస్లో ఉన్నాడు. 6 రోజులు ఏదో పర్యటన అన్నాడు, ఎంఓయూలు కుదిరినాయి, 45,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతున్నాయని చెప్పి ఏదేదో డైలాగులు వచ్చిండు. 6 రోజుల పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ అన్న ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆఖరికి సర్టిఫికేట్ కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. 6 రోజులలో ఏం నేర్పిస్తారో నాకు అర్థం కాలే, కానీ సర్టిఫికేట్ తీసుకున్నాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. అయితే రేవంత్ అన్న వాస్తవానికి ఉండాలనుకుంటే 6 రోజులు ఉండి మళ్ళీ రావచ్చు, రిటర్న్ రావచ్చు. ఎన్నికల సందర్భం, ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రచారం చేయాలి, సభలు పెట్టాలి, ఒక కథ హంగామా వాతావరణం ఉంటుంది. కానీ రేవంత్ అన్న 12 రోజులు దావోస్లోనే ఉండి ఆఖరికి ఇంకొక 7 నుండి 8 రోజులు ఉన్నాయనగా వచ్చిండు. వచ్చి 1 డే రెస్ట్ తీసుకున్నాడు. 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేసిండు. దాదాపు 11 సభలు పెట్టిండు, రోజుకు 2 సభలు, అట్లా దాదాపు ఒక 4-5 రోజుల పాటు భారీ భారీగా సభలు పెట్టిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటాడు, నేను దావోస్ పోయినా, నేను లేను, టైం నాకు సరిపోలేదు, అందుకే నేను దావోస్ నుండి ఫోన్ చేసి మరి మంత్రులకు చెప్పిన, వీడియో కాల్స్ చేసి మరి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులకు చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఓడిపోతే నాకు సంబంధం లేదని చెప్పిన. ఇప్పుడు ఓడిపోయారు అనుకో, రేవంత్ అన్న అధిష్టానానికి అదే చెప్తాడు, సార్ నా ప్రయత్నం నేను చేసిన, మంత్రులు సకా పనిచేయలేదు, ఎమ్మెల్యేలు సకా పనిచేయలేదు, నేనేం చేయాలి, అదే చెప్తాను, మీరు చూడుర్రి, అదే కాంగ్రెస్లో జరుగుతుంది, మీరు చూడుర్రి. ఇప్పుడు రేవంత్ అన్న అదే ప్రయత్నంలో ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అదే చెప్తున్నట, గెలుస్తే అందరం సక్సెస్ అయినట్టు, ఓడిపోతే నాకు సంబంధం లేదు, మీరు చేయబట్టే ఓడిపోయినట్టు అంటున్నాడు. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా 2-3 ఇన్ఛార్జ్ లెక్క వ్యవహరించారు. కరీంనగర్కి ఒక ఆయన, ఇంకొక జిల్లాకు ఒక ఆయన, ఇట్లా కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఒకవేళ ఈ 60 వార్డులు 70 వార్డులు ఉన్నాయి కదా, ఈ ఇది మున్సిపాలిటీకి సంబంధించిన వార్డులు, దాంట్లో కనుక ఓడిపోతే రేవంత్ అన్న చిన్నగా చేతులు దులుపుకునే కార్యక్రమం చేసి ఓడిపోయినంటే కారణం ఇగో పలాని మంత్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు అనుకో, అక్కడ 60 వార్డులు ఉంటే కాంగ్రెస్ పట్టుమని 10-15 గెలిచింది అనుకో, 10-15 గెలిచిందంటే అక్కడ ఫెయిల్యూర్ పొంగులేటే, ఆయన ఏవటి ఓడిపోయినాం అని రేవంత్ అన్న చెప్పేస్తారట. అంటే ఏడ ఓడిపోతే ఆడ రేవంత్ అన్న మంది మీద నూపుతారన్నట్టు. ఇప్పుడు అదే వార్డులో కనుక 60 సీట్లు ఉంటే 40-45 వచ్చినాయి అనుకో కాంగ్రెస్కి, నేను పోయి ప్రచారం చేసినా కాబట్టి, సభలు పెట్టినా కాబట్టి, మీటింగ్లు పెట్టినా కాబట్టి గెలిచినాయి, లేకపోతే గెలవకపోతుండే. అంటే ఏం లేదు, ఇక చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు, మంత్రులను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలియదు, నేను ప్రయత్నం చేసిన, కానీ ఆ మంత్రులు చక్కగా పనిచేయాలి, నేను ఒక్కనే పనిచేస్తే అయిపోతుందా, నేను ఒక్కనే చేయాలని అన్ని ఎన్నికలలో నేను ఒక్కనే పనిచేస్తున్నా,
మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, నేను ఏం చేయాలని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చేయొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి రకరకాల వర్షన్లో ఉన్నాడు, ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము అది చేసినాం, ఇది చేసినాం, భూకంపం బదులు కొట్టినామని చెప్పి రేవంత్ అన్న చెప్పుకుంటున్నాడు. కానీ అన్న చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు. రేపు మొత్తం రిజల్ట్స్ వస్తే తప్ప తెలియదు కదా. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్కి కేవలం 68 నుండి 70 కంటే ఎక్కువ రావు అంటున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100 కంటే పైన వచ్చినాయి అన్ని కలిపి. మరి ఈ రోజు ఏం జరగబోతుందో అనేది చూడాలి, చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.